హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక కిచెన్ టిప్ చెప్తున్నాను అనమాట. సో ఏంటంటే చాలామంది ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ ఉండదు. దానికోసం అయితే మనం కరివేపాకు స్టాక్ తెచ్చుకుంటాం కాబట్టి అది ఖరాబ్ అవుతుంది. అది ఖరాబ్ కాకుండా నాకు తెలిసిన ఒక టిప్ అయితే చెప్తున్నాను అనమాట. నేను కూడా ట్రై చేస్తాను అనమాట ఇది. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కరివేపాకు తీసుకోవాలి. మంచిదంతా ఇలా ఒక దగ్గరికి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఖరాబ్ అయిందైతే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఒక్కదాని వల్ల అన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి మంచి కరివేపాకు కట్టలు అయితే మనం ఒక దగ్గరికి పెట్టేసుకోవాలి. ఖరాబ్ అయిందంతా పక్కకైతే పడేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ లేదనమాట. ఊళ్ళో ఉంది, అంటే ఉంది బట్ ఊళ్ళో ఉంది. సిటీకి అయితే తెచ్చుకోలేదు ఇంకా. అందుకనేసి నేను కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో అన్నీ అయితే ఇలా కట్టలు అయితే పెట్టేసుకోవాలి ఒక దగ్గరికి. ఖరాబ్ అయిందంతా పక్కన పడేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఒక ప్లాస్టిక్ డబ్బా అనమాట. ఇలా ఉండే డబ్బా అయితే తీసుకోండి. సో నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్న తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఒక పేపర్ అండి, ప్లెయిన్ పేపర్. సో నేనైతే ఒక ప్లెయిన్ పేపర్ తీసుకున్నా, లేదా టిష్యూ పేపర్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? ఈ పేపర్ అయితే ఇందులో పెట్టేసుకున్న తర్వాత దీన్ని అంతా నీట్గా సర్దుకోవాలన్నమాట. లోపల చుట్టూరా వచ్చేటట్టు చూసుకోవాలి. నేనైతే మంచిగా నీట్గా పెట్టేసుకున్నా. ఇది కొద్దిగా సరిపోలేదు, పేపర్ తక్కువ అయింది. మీరు మంచిగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఈ బాక్స్లో అయితే కరివేపాకు కట్టలు అయితే పెట్టేసుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ నా దరిద్రం అది ఏమంటారు, అది ప్లాస్టిక్ డబ్బా అనేది చిన్నగా ఉండడంతో ఇది పట్టలేదు అనమాట కరివేపాకు. అందుకనేసి అన్నీ తుంపలుగా చించేసుకున్నాను అనమాట. ఆకులు చించుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నా. అందులో పట్టలేదు. అయినా ఇట్లా తుంచేసుకోవడమో బెటర్ అండి. అందులో అట్లా ఉంటే మనకి ఈజీగా ఉండదు. ఇట్లా తుంచేసుకుంటే మాత్రం మనకు అవసరం ఉన్నప్పుడల్లా కొద్దిగా తీసుకొని కర్రీలో వేసుకోవచ్చు. ఇలా అయితే చాలా ఈజీ అనమాట. సో మీరు కూడా ఇలానే తుంచేసుకోండి. డైరెక్ట్ కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. తుంచేసుకొని కట్టలన్నీ పక్కకు పడేసిన తర్వాత కరివేపాకు అయితే అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని పెట్టుకుంటే మాత్రం నిజంగా కరివేపాకు మనం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. ఏం ఖరాబ్ కాదు. ఇదైతే రియల్లీ అనమాట. నేను కూడా ట్రై చేస్తా కాదు, నిజంగానే నేను వాడతాను అనమాట ఇది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.